నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ రెసిపీ అప్పటికప్పుడే చేసుకునే స్వీట్ రెసిపీ అండి. దేవునికి నైవేద్యాలకైనా లేకపోతే ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినా అప్పటికప్పుడే చేసి పెట్టవచ్చండి. ఇది ఒక గంట లోపు అయిపోతుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. ఇలా పిండిని చేతితో కొంచెం కలుపుకొని ఈ రవ్వను వేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ పిండిలో కలిసేటట్టు చేత్తోనే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని 1 కప్పు దాకా బెల్లాన్ని వేసుకోవాలి. స్వీట్ మీకు ఎక్కువ కావాలొస్తే మీరు ఎక్కువ వేసుకోవచ్చండి. నేను 1 కప్పు మాత్రమే వేసుకుంటున్నాను. ఇలా స్పూన్‌తో ఈ బెల్లం కరిగేంత వరకు ఇలా నిదానంగా కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగిపోయిందండి. కరిగిపోయాక ఒక 2 నిమిషాల పాటు ఈ బెల్లాన్ని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ బెల్లం పాకం ఈ పిండిలో వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. వేసుకొని స్పూన్‌తో ఇలా నిదానంగా కలుపుకోవాలి. ఇందులో సోంపు లేదా ఇలాచి వేసుకోవచ్చు. మొత్తం పిండి బెల్లం మొత్తం కలిసేటట్టు ఇలా నిదానంగా కలుపుకోవాలి. కొంచెం చల్లారాక చేత్తో ఇలా ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని ఈ ముద్దను మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఒక గంట పాటు మూతను పెట్టుకోవాలి. ఇప్పుడు గంట అయిన తర్వాత మూతను తీసుకోవాలండి. పిండి మొత్తం గట్టిపడింది. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని అరిసెలను చేసుకోవాలి. ఈ అరిసెలు అయితే చాలా టేస్టీగా వస్తాయండి. ఇంట్లో పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ నచ్చుతాయి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలి. మీరు పెద్దవి కావాలంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు. నేను ఈ సైజులో చేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ ఇలాగే చేసుకుంటున్నానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక అరిసె చేసుకుంటున్నానండి. అన్ని అరిసెలు ఇప్పుడు ఇలాగే చేసుకోవాలి. నేను స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కాగాక ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ అరిసెలు ఆయిల్‌లో డీప్ ఫ్రై అవుతుంటే ఇంట్లో అంతా గుమగుమలాడుతుందండి వాసన. ఇప్పుడు ఇలా నిదానంగా తిప్పుకోవాలి. బయటి నుంచి కాకుండా ఇంట్లోనే ఇలా ఈ స్వీట్ అరిసెలు చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఇన్‌స్టాంట్‌గా చేసుకోవచ్చు. నిదానంగా తిప్పుకుంటూ వీటిని వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇవి తిని చాలా సంతోషపడతారు. ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా నిదానంగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో బ్యాచ్ అండి. ఎప్పుడు బియ్యం పిండితోనే కాకుండా ఇలా బొంబాయి రవ్వతో కూడా చేయొచ్చండి ఈ అరిసెలు. ఈ అరిసెలు అనేవి మన సాంప్రదాయ వంటలండి. ఈ అరిసెలని శుభకార్యాలకైనా పండగలకైనా ఈ అరిసెలు అనేవి తప్పకుండా ఈ అరిసెలు చేయడం తెలుగువారి సాంప్రదాయం. ఇవి కూడా ఇలాగే వేయించి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇలా వచ్చాక నిదానంగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ అరిసెలు అయిన తర్వాత చల్లారాక ఏదైనా ఒక కంటైనర్‌లో లేదా ఒక స్టీల్ డబ్బాలో పెట్టి ఉంచాలి. లేకపోతే మెత్తబడతాయి. ఇప్పుడు ఎంతో కమ్మనైన ఈ బొంబాయి రవ్వ అరిసెలు రెడీ అయ్యాయి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి.